మరికొన్ని గంటల్లో సూర్యగ్రహణం ఏర్పడబోతోంది. 54 ఏళ్ల తర్వాత ఇలాంటి సూర్యగ్రహణం సంభవించడం ఇదే తొలిసారి. 1970లో చివరిసారిగా ఇలాంటి సూర్యగ్రహణం ఏర్పడిందని ఖగోళ శాస్త్రవేత్తలు తెలిపారు. గ్రహణం రోజున సూర్యుడిని పాములు మింగుతాయని పెద్దలు చెబుతారు. అయితే హిందూ మతం ప్రకారం గ్రహణం సమయం కంటే ముందు సూతకాలం అంటే అశుభకాలంగా పరిగణిస్తారు. సూర్యగ్రహణానికి 12 గంటల ముందు సూతకాలం మొదలవుతుంది. గ్రహణం ముగిసినప్పుడు సూతకాలం ముగుస్తుంది. అయితే ఏం చేయాలి, ఏం చేయకూడదు అనే అంశాలని కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది. గ్రహణ సమయంలో పూజలు, పారాయణాలు చేయకూడదు. గర్భిణీ స్త్రీలు బయటకు రాకూడదని చెబుతారు. గ్రహణం సమయంలో సూర్యుడి నుంచి హానికరమైన కిరణాలు విడుదలవుతాయని, పుట్టబోయే బిడ్డకు పుట్టబోయే సమయంలో చెడు ప్రభావం చూపిస్తుందని నమ్ముతారు. గ్రహణం సమయంలో కత్తి, సూది, కత్తెర వంటి పదునైన వస్తువులను వినియోగించరు. ఎందుకంటే అవి అశుభమని పెద్దలు చెబుతారు. సూర్యగ్రహణం సమయంలో సూర్యుడిని నేరుగా కళ్ళతో చూడకూడదు. బైనాక్యులర్ ద్వారా మాత్రమే చూడాలి. గ్రహణ సమయంలో తినటం, తాగటం చేయకూడదని చెబుతారు. ఏదైనా తినాలనిపిస్తే వాటిలో తులసి ఆకులు, గడ్డి పరకలు వేసి తినమని చెబుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల నీరు, ఆహారం కలుషితం కాకుండా ఉంటుందని చెబుతారు. గ్రహణం ముగిసిన తర్వాత ఏదైనా నదుల నుంచి తెచ్చిన జలాన్ని నీటిలో కలిపి స్నానం చేయాలని చెబుతారు. అలాగే ఇంటిని నీటితో శుభ్రం చేసి ఆంజనేయ స్వామిని పూజిస్తారని పెద్దలు చెబుతూ ఉంటారు.